వాళ్ళకి ఏం తెలుసు అంటే జుట్టు పెంచుకుని ఇలా అంటే ఇటు జుట్టు ఇటు వస్తుంది, ఇలా అంటే ఇటు జుట్టు ఇటు ఎడుతుంది. నటరాజు ఎంత వేగంగా నాట్యం చేస్తాడంటే ఆయన ఇలా అంటే ఇటు జుట్టు ఇలా వెళ్ళి ఇలా పడే లోపల మళ్ళీ ఇటు జుట్టు ఇలా అంటుంది. ఇటు జుట్టిటు ఇటు జుట్టిటు ఎగరడం ఉండదు, ఇలా లేకపోతే ఇలా ఎగురుతుంది. ఇటు గిటు అటు దటు ఎగిరేటట్టుగా తాండవం చేస్తూ అంత వేగంగా ఇటు జుత్తి ఇక్కడ వరకు ఎగురుతుంది, ఇటు జుత్తి ఇక్కడ వరకు ఎగురుతుంది. మధ్యలో ముఖం అలా ఆపి నవ్వుతాడు. ఎవడికి సాధ్యం అసలు? ఆయన అలా నాట్యం ఎవడైనా చేస్తాడా? అందుకే వాళ్ళ నటరాజస్వామి మూర్తిని చూస్తే పిచ్చెక్కిపోతారు విదేశాల వాళ్ళు, వాళ్ళ విగ్రహాలు ఎత్తుకుపోతుంటారు. అందుకే కాబట్టి ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. అందుకే ఒక చేతిలో ఢమరుకం ఉంటుంది. ఢమరుకం డమరుకం కాదు, ఒత్తులేనిడా కాదు, ఒత్తున్నడా ఢమరుకం. ఇలా ఇలా తిప్పుతాడు. తిప్పితే అందులోంచి 14 మాహేశ్వర సూత్రములు వచ్చాయి. అందులోంచి వచ్చినటువంటి శబ్దంలోంచే సమస్తమైనటువంటి వేదరాశి ఉంటుంది. అందుకని శబ్దము సృష్టికి గుర్తు. అందుకని ఆయన సృష్టికర్త, స్థితికర్త. చిరునవ్వుతో ఉంటుంది ముఖం. ఇంత వేగంగా నర్తన చేస్తూ ఆగిన ముఖంలో ఆ ఉద్విగ్నత ఉండదు, నవ్వుతూ ఉంటాడు. స్థితికర్త విష్ణువు. అగ్నిహోత్రం ఉంటుంది, ప్రళయకర్త. నేనే దీన్ని అంతటినీ మళ్ళీ నాలోకి తీసుకుంటాను, ఇది చెప్పడానికి అగ్నిహోత్రం ఉంటుంది. నేనే సృష్టికర్త, నేనే స్థితికర్త, నేనే ప్రళయకర్త. నేను నీకు తెలియాలంటే మాయ తొక్కబడాలి. అందుకే కింద ఆ మాయాసురుణ్ణి ఒక కాలుతో తొక్కి పట్టి ఉంచుతాడు. ఎడంకాలు ఇలా పైకి లేస్తుంది. ఊర్ధ్వముఖ చలనం చేస్తే తప్ప నేను నీకు అర్థం కాను, నువ్వు నన్ను చేరలేవు అని కుంచిత పాదాన్ని పైకెత్తుతాడు. ఆ నటరాజస్వామిగా ఆయన సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అని ఆవిష్కరిస్తాడు. కాబట్టి 3 లోకములకు 3 కాలములకు 3 మూర్తులకును మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన. అందుకే కదా శ్రీశైల మల్లికార్జునుడి దగ్గర సుప్రభాతం చేస్తే ఏకస్త్వమేవ బహుదా భవభాసి లోకే నిశంగధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ఈశ్వర ఉన్నది మీరొక్కరే, ఉన్న మీరొక్కరే అనేకముగా కనపడుతుంటారు. ఒకనాడు మీరే సృష్టి చేస్తే బ్రహ్మ, నిలబెడితే విష్ణువు, పడగొడితే శంకరుడు అని. చాలా మందో మాట అంటుంటారు శివుడు సంహారకర్త, చంపేస్తాడని. కాదు, శివుడు ప్రళయం చేస్తాడు అంటే 3 చేస్తాడు. ఒకటి ప్రతిరోజు కూడా చేస్తాడు, దాన్ని స్వల్పకాలిక ప్రళయము అంటారు. ఇంద్రియములన్నీ అలిసిపోతే నిద్రాకాలిక సుఖము అని నిద్ర పట్టించి ఇంద్రియాల యొక్క బడలిక తీరుస్తాడు, తీర్చి మళ్ళీ ఉత్సాహాన్ని ఇస్తాడు. అలాగే ఆత్యంతిక ప్రళయము అని ఒక ప్రళయం చేస్తాడు. అందులో ఈ నామరూపముల మీద వ్యామోహం పోయి అధిష్టానమైన వస్తువు తెలుస్తుంది. బంగారం గాజులు, బంగారం ఉంగరాలు, కేయూరాలు, కంకణాలు, బాహుపురులు, తాటంకాలు ఇవి కాదు, లోపల ఉన్న బంగారం చూస్తాడు. అంతటా ఉన్న బ్రహ్మమును చూడగలిగిన శక్తి వస్తుంది. ఆ శక్తి వస్తే అద్వైతానుభూతి ఎందు రమించి ఇక పుట్టవలసిన అవసరం ఉండదు. అటువంటి జ్ఞానం ఇస్తాడు. మహాప్రళయం చేస్తాడు. మహాప్రళయం అంటే తనని సాధన చేసి పొందలేకపోయిన జీవుల్ని తానే పొందేస్తాడు. మైనం ముద్ద నల్లపూసల మధ్యలో పడిపోతే నల్లపూసలు దాన్ని అంటుకున్నట్టు అన్నిటినీ తనలోకి తీసేసుకుంటాడు. 3 చేసినప్పుడు దయాళువై చేస్తాడు. అంతేకాని కనబడ్డ వాళ్ళందరినీ చంపేయడమైన లక్షణం కాదు. మహానుభావుడు, జ్ఞానప్రదాత. శంకరుడు అంటే ఐశ్వర్యప్రదాత. కాబట్టి శంకర ఏకస్త్వమేవ బహుదా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరీ ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీశైలశేఖర విభో తవ సుప్రభాతం అంటారు. కాబట్టి 3 లోకములకు 3 కాలములకు 3 మూర్తులకును మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన. ఓ శంకర, మీ గురించి మేము ఏమని స్తోత్రం చెయ్యం. మిమ్మల్ని స్తోత్రం చేయడానికి నేను కాదు, జలజభవాదుల్ పెదవులు కదలప వెరతురు వదలక నిన్ను పొగడనెంత వారము దేవా. బ్రహ్మాదులు నిన్ను స్తోత్రం చెయ్యాలంటే శక్తి చాలదు అని స్తోత్రం చెయ్యలేక భయపడి ఊరుకుంటారు. మేమెంత వాళ్ళని నిన్ను స్తోత్రం చేయడానికి? పైగా ఆర్తితో ఉన్నాం, తడబడుతోంది నోరు, భయం వేస్తోంది హాలాహలాన్ని తలుచుకుని. ఏమని స్తోత్రం చెయ్యం?
లంపటము నివారింపను సంపద కృప చేయ జయము సంపాదింపన్ సంపెడి వారి వధింపను సొంపారగ నీకె చల్లు సోమర్థధర. ఏమి పద్య ప్రయోగం చేశారో పోతన గారు. లంపటము నివారింపను, ఈ లంపటం తగులుకుందండి నాకు అంటాడు. సంసారం బయట ఉండదు, లోపల ఉంటుంది. లోపల ఉన్న సంసారం లోపలే ఉండగా మోకాలి లోతు వచ్చేటట్టుగా జ్ఞానమునందు నిలబట్టగలిగినటువంటి వాడు శివుడు ఒక్కడే. కాబట్టి లంపటము నివారింపను సంపద కృప చెయ్య జయము సంపాదింపన్. సంపద కావాలన్నా ఆయన అనుగ్రహమే, ఎక్కడైనా జయం సిద్ధించాలన్నా ఆయన అనుగ్రహమే. జయము సంపాదింపన్ చంపెడి వారి వధింపను, లోకాన్నంతటినీ చంపేవాడిని చంపాలన్నా ఆయనే. చంపెడి వారి వధింపను సొంపారగనికె చెల్లు సోమార్థధర. కాదు, శత్రువుల్ని కూడా నిశ్శేషంగా హతం చేసి కాపాడతాడు, అంతఃశత్రువుల్ని బహిశత్రువుల్ని కూడా. అందుకే అష్టమానువాకం నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వదాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంది. అగ్రే వధాయ చ దూరే వధాయ చ, శత్రువుల్ని సంహారం చేస్తాడు. కాబట్టి లంపటము నివారింపను సంపద కృప చేయ జయము సంపాదింపన్ చంపెడి వారి వధింపను సొంపారగనికె చెల్లు సోమార్థధరా. ఓ చంద్రరేఖని ధరించిన వాడా నీకే చెల్లిందయా అన్నారు. అని ఏమిరా ఇంతకీ ఎందుకు వచ్చారు అంటే, బాహుశక్తిన్ సురాసురుల్జని అప్పాల వెళ్ళి మధింప ఏరి కలంఘ్యమై భువనంబు కోలాహలంబు చేసి చిచ్చులాగమంగుని ప్రాణి సందోహమున్ బ్రతికింపవే దొంగిలింపగనీశ్వరా అన్నారు. ఈశ్వరా, మాకు దేవతల పదవులు ఇచ్చావు, హాయిగా ఒరే మీకు వృద్ధాప్యం లేదురా, మీకు ఆకలి లేదురా, మీకు దప్పిక లేదురా, అమృతం తాగండిరా, సంతోషంగా పదవుల్లో ఉండండిరా అన్నావు. మాకు భుజాల్లో కొవ్వి వెళ్ళి మందర పర్వతాన్ని దింపి వాసుకుని చుట్టి అమృతోత్పాదనం చేసి అది తాగేద్దాం, ఇక చావకుండా ఉండాలనో పిచ్చ కోరిక పుట్టింది. బాహుశక్తిని సురాసురుల్జని అప్పాల వెళ్ళి మధింప, వెళ్ళి పాల సముద్రం చిలికాం. క్షమించండి, అమృతం రాలేదు, హాలాహలంబు బుట్టి, హాలాహలం వచ్చింది అందులో వచ్చి. శివ అది ఏం చేసిందో తెలుసా? ప్రాణి సందోహమున్ బ్రతికింపవే, సమస్త లోకాల్ని కాల్చేస్తోంది. ఇప్పుడు రక్షించేవాడు లేడు, ఒక్క నువ్వే రక్షించగలవు. నువ్వే ఎందుకు రక్షించగలవంటావా? అసలు ఈ బ్రహ్మాండమే నీ రూపం, అది నువ్వు తప్ప ఎవరు పట్టగలరు? అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు దశల జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలదులు చదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానస అమృతకరుండు చందములు ధాతువులు ధర్మ సమితి హృదయమాశ్చ పంచకపు పరిషద ఆక్వయంబైన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు వాజ్యమవచ్చు. శంకరామ ఎదురుగుండా ఉన్న రూపం కాదు, మీరేమిటో మాకు తెలుసు. అగ్ని ముఖంబు, అగ్నిహోత్రుడు నీ ముఖం. పరాపరాత్మకమాత్మ, జీవాత్మ పరమాత్మల యొక్క సమ్మేళనమే నీ ఆత్మ. కాలంబు గతి, నువ్వు నడిస్తే కాలం. కాలంబు గతి రత్నగర్భ పదము, ఈ భూమి నీ యొక్క అడుగు పెట్టుకోవడానికి పాదపీఠం. రత్నగర్భ పదము శ్వసనంబు నీ ఊర్పు, వాయుదేవుడు నీ ఊపిరి. శ్వసనంబు నీ యూర్పు రసన జలేషుండు, వరుణుడు జలాధిదేవత నీ నాలుక మీద రుచి చెప్పేటటువంటి వాడు. కాబట్టి రసన జలేషుండు దిశలు కర్ణంబులు, ఈ దిక్కులన్నీ నీ చెవులు. దిశలు కర్ణంబులు దివము నాభి, స్వర్గలోకం నీ యొక్క బొడ్డు. దిశము నాభి సూర్యుండు కన్నులు, సూర్యుడు నీ కన్ను. సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు, ఈ నీళ్లన్నీ నీ యొక్క వీర్యం. కాబట్టి శుక్లంబు సలిలంబు, ఛందములు ధాతువులు. ఈ లోకంలో ఉన్నటువంటి వేదములు ఏవైతే ఉన్నాయో వేదములన్నీ నీ యొక్క సప్త ధాతువులు. నీ చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 ధాతువులే 4 వేదములయ్యాయి. కాబట్టి ఛందములు, ధాతువులు, ధర్మసమితి హృదయం. ధర్మసమితి ధర్మగ్రంథములన్నీ కలిపి నీ హృదయం. ఆస్యపంచకముపనిషద ఆహ్వయంబు, నీ 5 ముఖాలు ఉపనిషత్తులు. అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయి, అది జ్యోతిస్వరూపం. అది ఎవడు చూడగలడు, ఎవడు తట్టుకోగలడు, దాన్ని భావన చెయ్యగలిగిన వాడెవడు? ఇటువంటి విరాట్ స్వరూపం పొందినటువంటి నువ్వు పుచ్చుకోవాలి తప్ప హాలాహలాన్ని పుచ్చుకోగలిగిన వాడెవరున్నాడు? అందుకే శంకరా మీ దగ్గరికి వచ్చామన్నారు.
మరి మీలో ఎవరు ఎందుకు పుచ్చుకోలేదురా? పుచ్చుకోవడం ఏమిటి మహాప్రభోని దగ్గరికి వస్తే చచ్చిపోతున్నారు. వింటోంది లోపల పార్వతీదేవి. ఎంత కాదన్నా పసుపు కుంకాలు కాదండి. అంతమంది పుచ్చుకోలేకపోయారా? ఈయన్ని పుచ్చుకోమంటున్నారా? మరి ఈయన వెళ్ళిపోతే ఆవిడ, ధూర్తులారా, బుద్ధుందిరా, మా ఆయన మీకు చులకనా? ఆయన్ని తీసుకెళ్లారా హలాహలానికి అందు? పిల్లల్ని తొందరపడి తను వెడితే పిల్లల మీద కోప్పడుతుందేమో అని అది ఆయన దయ. లోపలికి వెళ్ళి పార్వతీదేవితో అన్నాడు, కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువయ్యుండుట ఆర్తుల ఆపద గింటించుట దాన ఫలము దానం కీర్తిము రక్షి. పార్వతీ చూశావా? నీళ్లలోంచి నిప్పుట్టిందిట. ఎంత విచిత్రం! తనకి తెలియనట్టు సముద్రం, పాల సముద్రం మదిస్తే అందులోంచి అగ్ని పుట్టిందిట. ఆ అగ్ని లోకాలని కాల్చేస్తోందిట. పిల్లలు ఎలా ఏడుస్తున్నారో చూడు. తల్లి తండ్రి మన ఇద్దరం ఉండగా పిల్లలు అలా ఏడుస్తుంటే మనం చూస్తూ ఊరుకోవడం భావ్యమా? ముసలైన కష్టపడి 50 ఏళ్ళు ఉద్యోగం చేసి వచ్చిన సిపిఎఫ్ ఒకటి దాచుకుని ఆ వచ్చిన దాంతో కాలక్షేపం చేస్తుంటాడు వడ్డీతోటి. నాన్నగారు నాకు ట్రాన్స్ఫర్లు కదండి నీళ్లు పడవంటాడు. అబద్ధం. తండ్రి వస్తే వాడి ప్రైవసీ పోతుందని అని చెప్పి తండ్రిని ఊళ్ళో ఉంచాడు. మనవరాలికి పెళ్లి కుదిరింది. ఎక్కువ కట్నమో లేకపోతే ఎక్కువ ఖర్చో పెట్టవలసి వచ్చింది. ఇప్పుడు నాన్నగారండి మీరు తప్ప ఎవరు ఆదుకుంటారు, మీ డబ్బులు బ్యాంకులో ఉన్నాయి కదా అంటాడు. అంటే పెద్ద ఆవిడ ఊరుకుంటుంది. ఈయన వెళ్ళంటాడు, ఎన్నాళ్ళు ఉంటామే, మనవరాలికి మంచి సంబంధం రావడం కన్నా ఇంకేం కావాలంటావు? తాతగారు ఇవ్వలేదు, నాకు ఆ సంబంధం తప్పిపోయిందని రేపు మంచి సంబంధం రాకపోతే ఉంటామా? ఇందుకే ఇచ్చేస్తాను. భార్యకి నచ్చ చెప్పుకున్నటువంటి ఉదార హృదయుడైన భర్తలా ఆమెకి చెప్పుకుంటున్నాడు శంకరుడు. కంటే జగముల దుఃఖము, పిల్లలు ఎలా ఏడుస్తున్నారో చూడు. వింటే జలజనిత విషపు వేడిని, నీళ్లలోంచి పుట్టిన అగ్నిహోత్రం యొక్క వేడి చూశావా? వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువయ్యుండుట ఆర్తుల ఆపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి. మనం తల్లిదండ్రులు ఉన్నందుకు వాళ్ళ ఆపద తీర్చద్దు, ఆ హాలాహలనే పుచ్చేసుకోవద్దు. దానివల్ల కదూ కీర్తి. నీకు ఇంకోటి చెప్పనా పార్వతి? అంటే ఆవిడ ఒప్పుకోదేమో అని ఎంత నచ్చ చెప్తున్నాడో చూడండి. హరిమది ఆనందించిన హరినక్షి జగంబులెల్లయ ఆనందించున్ హరియును జగములు మెచ్చక గరళము వారించుటప్పు కమలదళక్షి. ఆవిడ నారాయణి, ఆయన నారాయణ, శ్రీ మహావిష్ణువు, వాళ్ళిద్దరూ అన్నా చెల్లి. ఎవరు చెప్పారు శివకేశవ భేదాలు? పోతన గారు ఇంత స్పష్టంగా చెప్తుంటే ఆయన అంటున్నాడు, మీ అన్నయ్య విష్ణువు స్థితికారుడు, ఈ లోకములన్నిటినీ కాపాడాలి. అటువంటిది పాపం మీ అన్నయ్యే వచ్చి వీధిలో నించున్నాడు. ఈ లోకాలన్నీ లయమైపోతున్నాయి, అగ్నిహోత్రం కాల్చేస్తోంది. నేను ఇప్పుడు కాపాడితే మీ అన్నగారు సంతోషిస్తాడు. విష్ణువు మనసు సంతోషించేటట్టుగా నేను ఈ లోకాలని కాపాడద్దు. హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్లయ ఆనందించు. విష్ణువు సంతోషించారంటే లోకాలన్నీ సంతోషించాయని గుర్తు. ఆయన స్థితికారుడు కాబట్టి హరియును జగములు మెచ్చగ గరళము వారించుటొప్పు కమలదళాక్షి. ఆ హరి జగములు మెచ్చుకునేటట్టుగా నేను ఆ అగ్నిహోత్రాన్ని ఆప్చేయద్దు, అందుకని హలాహల భక్షణం చెయ్యొద్దు. పరహితము చెయ్యునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్ పరహితమే పరమధర్మము పరహితునకు నెదురు లేదు పర్వేందుముఖి. తాను బ్రతకడం గొప్ప కాదు పార్వతి, పరులకి హితం చేసిన వాడెవడో వాడు గొప్పవాడు లోకంలో. అటువంటి మంచి పని చెయ్యొద్దు. శక్తి ఉండి చేయకపోతే స్వార్థం, శక్తి ఉండి చేసిన వాడు గొప్పవాడు. ఎవడు తనకి శక్తి ఉండి పరులకు హితం చేస్తాడో వాడిని చూసి పంచభూతములు సంతోషిస్తాయి. కాబట్టి ఉపకారం చెయ్యొద్దు. కాబట్టి మన పిల్లలకే ఏ బయట వాళ్ళకి చేస్తున్నానా ఏమి, అందుకని హాలాహలం పుచ్చుకోవద్దు. ఆవిడ ఏమీ అనలేదు, కూర్చుంది. ఒప్పుకోదేమో అని శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్ రక్షింతు ప్రాణి కొట్లను వీక్షింపుము నేవు నేడు వికచబ్జముఖి అన్నాడు. ఏం పార్వతి అనుమానమా? హాలాహలం పుచ్చుకుంటే నాకేమైనా అవుతుంది అనుకుంటున్నావా? భయపడకు, శిక్షిస్తా హాలాహలాన్ని. ఏం దాని ఇష్టం వచ్చినట్టు ఎడుతోంది, అందరినీ పాడు చేస్తోంది, అమాంతం మింగేస్తానేమనుకుంటోందో. శిక్షింతు హాలాహలమును, అందరూ భయపడ్డారేమో. భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్, చిన్న కిస్మిస్ పండు నోట్లో పడేసుకున్నట్టు పుచ్చేసుకుంటాడు. దానికి ఏం పెద్ద కష్టపడతాననుకుంటున్నావా? ఏం కష్టపడను పార్వతి. భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్ రక్షింతు ప్రాణికోట్లను, ప్రాణికోట్లనన్నిటిని రక్షిస్తాను. వీక్షింపుము నీవు నేడు వికచబ్జముఖి,
నువ్వు అలా సంతోషంగా చూడాలి. అంతేకాని నేను దగ్గరికి వెళ్తున్నప్పుడు నువ్వు ఒక్కసారి కూడా అని చూడవలసిన అవసరం ఉండదు. అంటే నేను అంత హేళగా చేస్తాను. ఏం భయం లేదు పార్వతి, వెళ్ళనా అన్నాడు. ఎంత నచ్చ చెప్పుకున్నాడో చూడండి. ఆవిడ ఒప్పుకోదేమోనని. అది ఆయన దయ, అది శంకరుడు యొక్క చరిత్ర అంటే. అందుకు శంకరాచార్యుల వారు గళంతి శంభోత్త చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాహస్సరిచు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హతభువి శివానందలహరి అన్నారు. ఇన్ని చెప్తే ఆవిడంది ఆఖరికి తలెత్తి, ఏ పువ్వులో కట్టుకుంటోంది ఆవిడ తలెత్తండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అంటే వింటున్నాడు పరీక్షిత్ భాగవతం. శుకబ్రహ్మ చెప్తున్నారు. ఆగండి ఆగండి ఆగండి, ఏమి ఎందుకు అన్నాడు శుకుడు. ఏమీ లేదు, మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి అందా. ఎంత కాదన్నా ఆవిడ పెద్ద ఇల్లాలండి, పసుపు కుంకాలున్న పెద్ద తల్లి. అమ్మలగన్నయమ్మ మూలమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని స్తోత్రం చేయబడిన తల్లి. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మీరు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరిన్ పతి చేయుమమ్మ నిన్ను నమ్మిన వారికి ఎన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి అని రుక్మిణీదేవంతటి నమస్కరించింది. ఆవిడ పసుపు కుంకాలు ఆవిడికి గొప్ప కాదు, ఎలా పంపిందయా పరమశివుణ్ణి హలాహల భక్షణానికి అని అడిగాడు. అడిగితే శుకబ్రహ్మ అన్నారు, మృంగిడివాడు విభుండని మృంగిడిదియు గరళమనియు మేలని ప్రజకొన్ రింగమని సర్వమంగళ మంగళసూత్రంబునెంత మది నమ్మినదో అన్నారు. మింగుతున్నవాడు భర్తని తెలుసు, మింగుతున్నది లోకం కోసమని తెలుసు, అయినా హాలాహలాన్ని ఎందుకు మింగమందో తెలుసా? ఏ తల్లి అనుగ్రహం మంగళసూత్రాన్ని పట్టుకుని ఉండగా ఏ ఆడదాని భర్త జీవితానికి ప్రమాదం రాకుండా ఉంటుందో, ఏ తల్లి మంగళసూత్రాన్ని సర్వమంగళాదేవతయ్యి ఆవాహనయ్యి ఐదో తనాన్ని నిలబెడుతుంటుందో ఆ తల్లి మెడలో మంగళసూత్రం ఉండగా శంకరుడు హాలాహలం తాగితే మాత్రం ఆపదొస్తుందా? అందుకు తాగమందయా తన మంగళసూత్రం మీద నమ్మకం. ఇది భారతదేశం యొక్క వైభవం అంటే. మంగళసూత్రం మునెంత మది నమ్మినదో బయలుదేరాడు శంకరుడు. ఆయన బయటికి వచ్చి అడుగులేస్తుంటే హాలాహలం వెనక్కి తిరిగి పరిగెత్తడం మొదటి. తన చుట్టూంచుర సంఘముల్ జయధ్వానంబులన్ బొబ్బిడం ఘనగంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబున సర్వంకషమున్ మహావిషమునాహారించే హెలాగతి. తన చుట్టూ దేవతా సంఘాలన్నీ కూడా నిలబడి జయ జయశంకర హరహర శంకర జయ జయశంకర హరహర శంకర అంటుంటే ఆయనే గబగబా హాలాహలానికి ఎదురెళ్ళి ఎక్కడికి పోతావే రా అని చేత్తో పట్టుకుని నలిపి ముద్ద చేసి ఓ చిన్న ద్రాక్ష పండంత చేసి ఇలా ఎత్తి నోట్లో పడేసుకున్నాడు. అంత హాలాహలం, లోకాల్ని కాల్చేసిన హాలాహలం ఆయన నోట్లో పెట్టుకుంటే ఆయనకి వేడెక్కలేదా, కాలలేదా, బొబ్బలెక్కలేదా, అగ్నిహోత్రాన్ని చూస్తే భయపడిపోయేటటువంటి పావులు కింద పడిపోలేదా, ఒంటి మీద పొక్కులెక్కలేదా, కళ్ళు ఎర్రబడలేదా అనుకుంటారేమో. కదలంబారవు పాప పేరు వడలన్ ఘర్మంబు జాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడన్ వదనాంభోజము వాడదా విషమునాహ్వానించుచో డాయిచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృగుచో అన్నారు. ఆయన హాలాహలం దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, చెయ్యి జాపినప్పుడు కానీ, పట్టుకున్నప్పుడు కానీ, ముద్ద చేసినప్పుడు కానీ, నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ, మింగినప్పుడు కానీ ఆ వేడికి కనీసం ఆయన్ని పట్టుకున్న ఓ పిల్లపాము కూడా వేడికి భయపడి కింద పడలేదు, ఒంటి మీద పొక్కు ఎక్కలేదు, కళ్ళు ఎర్రబడలేదు, పైనున్న చల్లటి చంద్రుడు కూడా కందిపోలేదు. శివుణ్ణి పట్టుకుని ఉన్న వాడికి లోకంలో ఏ ఆపద వచ్చినా ఏ బాధ ఉండదు, శివుడు కాపాడు. కాబట్టి అన్ని ఆయనను ఆశ్రయించిన వాళ్ళందరూ చక్కగా ఉన్నారు. ఇప్పుడు ఉదరములో కంబులకొను సదనంబకుటెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకొని కంఠ విలమున పదిరంబుగా నిలిపే సూక్ష్మబల సముక్రియం. ఆ నోట్లో పెట్టుకున్న దాన్ని గుటుక్కుని మింగుదాం అనుకున్నాడు. అనుకునేటప్పటికి అయ్యో నా యొక్క కడుపులో లోకాలన్నీ ఉన్నాయి, మింగేస్తే కాలిపోతాయని మింగకుండా వదలకుండా కంఠంలో పెట్టుకుని ఉండిపోయాడు. దాని వేడికి తెల్లటి శంకరుడి కంఠం నల్లగా అయింది. హరుడుగళమునందు హాలాహలము బెట్ట కప్పు కలిగి తొరడపు కరణెనెప్పే సాధురక్షణంబె సజ్జనులకు నెన్న భూషణంబు కాది భూవరేంద్ర. మహాత్ములైనటువంటి వాళ్ళకు వచ్చినటువంటి మత్స కూడా లోకానికి ఉపకారం చేయడం వల్ల వస్తుంది.
ఆయన యొక్క నల్లటి కంఠం మీద ఉన్నటువంటి ఆ తెల్లటి కంఠం మీద నల్లటి మచ్చ చూస్తే లోకాలకి ఉపకారం చేయడానికి హాలాహలం భక్షించాడన్నది గుర్తొచ్చి చేతులెత్తి నమస్కరిస్తారు. అందుకే రోజుట అంతటా నిండిపోయిన శంకరుడు ఏమీ తెలియనటువంటి గోపకాంతలు నెత్తి మీద కుండ పెట్టుకుని వెళ్ళే వాళ్ళకి కూడా తెల్లవారుజామున దర్శనమిస్తాడు. రుద్రం యజుర్వేదంలో చెప్పింది, అసర్వ్యో వసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోపా అదృశన్ను దృశన్ను దహార్య అంది. తెల్లవారుజామున ఆకాశంలో నలుపు ఎరుపు కలిపి వస్తాయి, నీలలోహిత రుద్రుడని. అదే శివుని యొక్క కంఠం. తెల్లవారుజామున అది ఎవరైనా చూస్తే అగ్ని చుట్టుకున్నప్పుడు ఎంత మంట పుడుతుందో అటువంటి బాధల్లోంచి కూడా బయటికి వస్తారు దానికి నమస్కారం చేస్తే. అది చూడ్డానికి పెద్ద సమర్థత అక్కర్లేదయా, ఏమీ చేత కాకపోయినా నెత్తి మీద కొండ పెట్టుకుని నీళ్లు పట్టుకెళ్ళే గోపకాంత చూడొచ్చు అంది వేదం. అటువంటి రుద్రుడై మహానుభావుడు కంఠంలో పెట్టుకుని హాలాహలాన్ని లోకాలన్నిటినీ కాపాడాడు. ఇటువంటి హాలాహల భక్షణ కథ హేలాగతి విన్న వ్రాయ నెలమి పటింపన్ వ్యాళానల వృశ్చికముల పాడై చెడరెట్టి జనులు భయ విరహితులై. హాలాహల భక్షణ కథ, శంకరుడు హాలాహలాన్ని స్వీకరించినటువంటి కథని ఏమీ రాకపోయినా ఒకసారి చదివిన, ఒకసారి చెప్పిన, ఒకసారి విన్నా, ఖాళీ సమయంలో కూర్చుని ఆ వృత్తాంతాన్నంతటినీ పద్యాల్ని చూస్తూ ఒక కాగితం మీద రాసిన 3 అనుగ్రహాలు వస్తాయి. ఒకటి, అటువంటి వాళ్ళ జోలికి పాములు వెళ్ళవు, అటువంటి వాళ్ళ జోలికి తేళ్లు వెళ్ళవు, అటువంటి వాళ్ళ జోలికి అగ్ని వెళ్ళదు. వాళ్ళని కాపాడుతుంది. ఆ వృత్తాంతాన్ని రాస్తే దాని అంతరార్థం వేరు. బాహ్యమునందు రక్ష. పాములు కరవ్వు అన్న మాటకు అర్థం పర్థం లేని కామానికి లొంగిపోయి మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పొందడు. తేజస్సు ఓజస్సుగా మారి ఓజస్సు తపోనిష్టలో నిలబెట్టి పరమేశ్వరుడి వైపుకి ఊర్ధ్వముఖ చలనం చేయిస్తుంది. తేళ్లులా బతకడు. తేలు పుడుతున్నప్పుడు తల్లిని చంపి పైకొస్తుంది, తల్లి కడుపు బద్దలు కొట్టుకుని పైకొస్తుంది, తల్లి చచ్చిపోతుంది. అధమాధమమైన జీవితాన్ని జీవించకుండా ఉత్తమోత్తమైన జీవితాన్ని గంధపు చెక్కలా, గంధపు సానలా బతుకుతాడు. తాను అరుగుతూ 10 మందికి సువాసనని ఇస్తాడు. అగ్ని అంత దూరంలో ఉంటే చాలు, సెగ తట్టుకోలేము, ఒళ్ళు కాలిపోతుంది. ఆ బాధ అంతా ఇంత కాదు, ఎంత బాధలో ఉన్నవాడు పైకొస్తాడు. అగ్ని జ్ఞానమునకు గుర్తు. అందుకే అరుణాచలంలో అగ్నిలింగం జ్ఞానాగ్ని. ఎవరు ఈ కథని బాగా చదివి పారాయణ చేస్తారో, ఎవరు దీన్ని వ్రాయడం అలవాటు చేసుకుంటారో, ఎవరు దీన్ని ముద్రణ వేసి పంచుతారో, ఎవరు దీన్ని చదువుకుంటుంటారో భాగవతంలో అష్టమ స్కంధాల్లో, అటువంటి వారికి జ్ఞానము కలగడానికి కావలసిన యోగ్యతని శంకరుడు ప్రసాదిస్తాడు. అంత గొప్ప వృత్తాంతం, లోకములను కాపాడిన వృత్తాంతం, పరమశివ వైభవాన్ని కీర్తించినటువంటి వృత్తాంతం, లోకాన్ని దారిలో పెట్టినా వాళ్లే, లోకాల్ని రక్షించినా వాళ్లే అని వాళ్ళ యొక్క వైభవాన్ని నిరూపించినటువంటి 2 ఘట్టములను భాగవతంలోంచి తీసి పరమశివ వైభవంగా ఇవాళ మీ ముందు ఉంచేటటువంటి చిరు ప్రయత్నం చేశాను. ఈ ఉపన్యాసంతో ఈసారికి నేను చేస్తున్నటువంటి భాగవత ప్రసంగాలు ఒక పరిపూర్ణతని పొందినట్టు.